హాయ్, నమస్తే. నిన్న వాయిస్‌లో ఒక పాట పాడుతూ కుడి ఎడమైతే అని చెప్పాను. అర్థమైందా? ఎడమ కుడిమవుతుంది, కుడి ఎడమవుతుంది అని చెప్పాను. ఇప్పుడు చూస్తే మీకు కుడి ఎడమలో అర్థమవుతుంది. ఇది సబ్జెక్ట్ ఎడమ వైపు ఉంది. ఇది ఆబ్జెక్ట్ కుడివైపు ఉంది. ఇప్పుడు ఫస్ట్ మనం ఎడమ వైపుది కుడివైపుకి తీసుకొద్దాం. ఐ ఏమవుతుంది? ఇటు కాస్త తీసుకొస్తే మీ అవుతుంది. యుఏ అవుతుంది, యుఏ అవుతుంది. వి ఏమవుతుంది? అజ్ అవుతుంది. దే ఏమవుతుంది? దెమ్ అవుతుంది. షీ ఏమవుతుంది? హెర్ అవుతుంది. హీ ఏమవుతుంది? హిమ్ అవుతుంది. అంటే ఎడమ వైపు ఉన్నవి కుడివైపుకి వెళ్తే ఎలా మార్పు చెందుతాయో అనేది ఒక పాయింట్ అన్నమాట. యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్లో సబ్జెక్టు ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్టు సబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా? మీకు అర్థమైందా అనుకుంటాను. ఇప్పుడు ఒక పాయింట్ మనం ఇక్కడ తీసుకుంటున్నాం. సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా తీసుకుంటున్నాం. అర్థమైందా? ఐ అనే సబ్జెక్ట్ వస్తే మీ అవుతుంది, వెనక్కి వెళ్తే ఆబ్జెక్ట్కి. యు అయితే యుఏ, వి అయితే అజ్, దే అయితే దెమ్, షీ అయితే హెర్, హీ అయితే హిమ్. అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. చూడండి, ఐ రైట్ ఏ లెటర్. ఐ అనేది సబ్జెక్టు, రైట్ అనేది V1 వెర్బ్, ఏ లెటర్ అనేది ఆబ్జెక్ట్. మీకేం చెప్పాను? ఇది తీసుకెళ్ళి ఇటు పెట్టాలి, ఇది తీసుకెళ్ళి ఇటు రావాలి అని చెప్పాను. అంతే కదా? అంతే కదా? ఈ సబ్జెక్ట్ ఇటు రావాలి, ఈ ఆబ్జెక్ట్ ఏమో ఇటు రావాలి. అంటే మొదట ఏముంది? ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా, దీని ముందు సబ్జెక్ట్ తీసుకురావాలి. అంటే ఇది ఒకటి, ఇది 5. మొదట ఒకటోది ఏంటి? ఏ లెటర్, ఏ లెటర్. మీకు చెప్పాను, ఏ లెటర్ తర్వాత ఏట్ రావాలి? ఈజ్. తర్వాత V3 రూపం రావాలి, రిటర్న్. తర్వాత ఏంటి రావాలి? బై. తర్వాత ఏంటి రావాలి? ఈ సబ్జెక్ట్ వెనక్కి వెళ్ళిపోవాలి. అంటే ఐ ఏమవుతుంది? మీ. అంటే ఏంటి? ఏ లెటర్ ఈజ్ రిటర్న్ బై మీ. మీకు ఇది తెలుసు, ఇది వెనక ఉన్నది. ఇది ఆబ్జెక్ట్ తీసుకొచ్చి ముందు పెట్టాం సబ్జెక్ట్ గాను. ఇది తెలుసు, ఇది సబ్జెక్ట్ని తీసుకొచ్చాము, ఆబ్జెక్ట్ని పెట్టాం. మీకు చెప్పాను, ఇదిగోండి. ఒకటి ఇది, రెండు ఇది ఐ అనేది లాస్ట్ తీసుకొచ్చామంటే 5. ఇప్పుడు ఏంటి? ఈజ్ అనే సహాయ క్రియ తీసుకొచ్చాం, V3 రూపం రైట్ అనే దానికి రిటర్న్ అని తీసుకొచ్చాం, బై అనేది తీసుకొచ్చాం. అర్థమైందా అనుకుంటాను. 2, 3, 4 మీకు అర్థమైపోయాయి. ఇక్కడ ఏమిటి? ఐని వెనక్కి తీసుకెళ్తాము, ఏ లెటర్ అనేదాన్ని ముందుకు తీసుకొస్తాము. అంటే ఈ మొదటిది 5 లాస్ట్కి వెళ్ళిపోద్ది, ఈ లాస్ట్ది ముందుకు వస్తుంది. అంతే తేడా. అంటే అందుకే 1 అని వేసుకున్నాము, ఇది 5 అని వేసుకున్నాం. ఈ 2, 3, 4 అనేది కామన్. ఈ 2, 3, 4 అనేది కామన్. అయితే ఇప్పుడు ఏం తీసుకొచ్చాం? ఏ లెటర్ ఈజ్ రిటర్న్, రైట్కి V3 రూపం ఏంటి? రిటర్న్ బై అనే ప్రిపోజిషన్ ఐని వెనక్కి తీసుకురావాలి, మీ. అర్థమైందా?
అర్థమైందే అనుకుంటాను. అంటే ఇదేంటి దీని అర్థం ఏంటి? ఐ రైట్ ఏ లెటర్ అంటే నేను ఒక ఉత్తరాన్ని రాస్తాను ఇప్పుడు. నేను ఒక ఉత్తరాన్ని రాస్తున్నాను ఇప్పుడు. ఏ లెటర్ ఈజ్ రిటన్ బై మీ అంటే ఒక ఉత్తరం నా చేత రాయబడుతుంది. ఒక ఉత్తరం నా చేత రాయబడుతుంది. అంటే దాని అర్థం ఏంటి? అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే ఒక ఉత్తరాన్ని నేను రాస్తాను. నేను ఒక ఉత్తరం రాస్తాను. దీనికి అర్థం. ఇక్కడ ఒక ఉత్తరం నా చేత రాయబడతాది. రాయబడతాది అని కొంచెం గ్రాంథికంగా మనం అనం ఇప్పుడు కూడా. ఒక ఉత్తరాన్ని నేను రాస్తాను. నేను ఒక ఉత్తరాన్ని రాస్తాను. ఉత్తరాన్ని నేను రాస్తాను. ఎప్పుడు? ఇప్పుడు. అర్థమైందనుకుంటాను. మొద్దు పొరలు ఎట్టుకోక గనక కాస్త బుర్ర పెట్టి ఆల్రెడీగా నా వీడియోల ముందు చూస్తే మీకు యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అర్థమైపోతుంది. మరొక వీడియోతో మళ్ళీ వస్తాను. నమస్తే.